ఇక నీలిమ మనం చూసుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ ఏ విధంగా నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందో అందరూ చూశారు. సో ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ దిశగా అడుగులు కూడా వేస్తోంది. అయితే నిన్న యూపీఎస్సీ కార్యాలయాన్ని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సందర్శించడం జరిగింది. యూపీఎస్సీ తరహాలో పారదర్శకంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి నిరుద్యోగులకైతే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. రైట్, ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలి అనుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రక్షాళన కార్యక్రమానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహాయం కావాలని అభ్యర్థించారు. నిన్న ఆయన తన మంత్రివర్గ సహచరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి యూపీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించారు. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని కార్యదర్శి శశిరంజన్ కుమార్ తో గంటన్నర పాటు భేటీ అయ్యారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సోని సహకారం కావాలని కోరారు. యూపీఎస్సీలో పారదర్శకత, అవినీతి మరక లేకుండా ఇంత సుదీర్ఘ కాలం పాటు అత్యంత సమర్థవంతంగా పనిచేయడంపై సీఎం ఆరా తీశారు. 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన యూపీఎస్సీ నిర్దిష్ట కాల పరిమితిలోనే నోటిఫికేషన్లు జారీ చేయడం, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, నియామక ప్రక్రియను చేపట్టడం, అన్నింటా పారదర్శకత పాటించడం అభినందనీయమని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ అడుగు జాడల్లోనే తీర్చిదిద్దాలని భావిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలను కూడా రాజకీయం చేసిందని, దాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది అని, ఆ కారణంగానే వరుసగా పేపర్ లీకులు జరిగాయని ఈ సందర్భంగా రేవంత్ ప్రస్తావించారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి మొత్తం ఒక ప్రహసనంలాగా మారాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా నియామకాల లక్ష్యం నెరవేర్చడంలో తీవ్ర జాప్యం జరిగింది అన్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రమేయం లేకుండా చైర్మన్, సభ్యుల నియామకం చేపట్టాలి అని నిర్ణయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. టీఎస్పీఎస్సీలో అవకతవకలకు తావు లేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నూతన విధానాలు, పద్ధతులను పాటించాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామకాల ప్రక్రియ మీద దృష్టి సారించడం అభినందనీయమని యూపీఎస్సీ చైర్మన్ ప్రశంసించారు. యూపీఎస్సీలోనూ చైర్మన్, సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయానికి తావు ఉండదని చెప్పారు. సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర కమిషన్ లో చైర్మన్ తో పాటు సభ్యులందరికీ శిక్షణ ఇచ్చేందుకు యూపీఎస్సీ చైర్మన్ అంగీకరించారు. టీఎస్పీఎస్సీ సచివాలయ సిబ్బంది కూడా అవగాహన తరగతులు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రేవంత్, ఉత్తమ్లు నిన్న సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆమె కార్యాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కింద కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు 1800 కోట్లు విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావాల్సిన 2253.54 కోట్లు త్వరగా విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్ నగర అభివృద్దికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి పారదర్శకంగా అయితే ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలనేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సో దీనికి సంబంధించి యూపీఎస్సీ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, అప్డేట్స్ ఏంటి? ఎస్ ప్రియాంక, ఢిల్లీ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీతో దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. సుదీర్ఘ అంశాలపైన చర్చించారు. చర్చతో పాటు నిర్దిష్ట కాల పరిమితిలో నోటిఫికేషన్, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, నియామక ప్రక్రియ చేపట్టడం అన్నిట కూడా
యూపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇలాంటి యూపీఎస్సీ యొక్క అమలు తీరును రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ద్వారా అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగానే కసరత్తు చేస్తుందని చెప్పాలి. ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆ విధంగానే రూపొందిస్తే విద్యార్థులకు ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా యువతకు మంచి ప్రాధాన్యత ఉంటుందనేది కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం కాబట్టి మనోజ్ సోనికి అనేక విజ్ఞప్తులు చేశారు. వారి నుంచి సలహాలు సూచనలు కూడా స్వీకరించారు. ఇక ఢిల్లీలో వారి కార్యాలయంలో దాదాపు సిఎస్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన చీఫ్ ఐఏఎస్ ఆఫీసర్ సైతం కూడా నిన్నటి సమావేశానికి హాజరయ్యారు. గతంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఇప్పటికే ప్రభుత్వం చేపట్టింది. యూపీఎస్సీ పనితీరుపై సుమారు అనేక అంశాలు చర్చించింది. అవినీతి మరక అంటలేదని ఇంత సుదీర్ఘకాలం అంత సమర్థవంతంగా యూపీఎస్సీ పనిచేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరాధించారు. తెలంగాణలో నియామక ప్రక్రియలో నూతన విధానాలు పద్ధతులు పాటించాలనుకున్నట్లు ముఖ్యమంత్రి చైర్మన్ కూడా తెలిపారు. వీటికి సంబంధించి ముఖ్యమంత్రిని యూపీఎస్సీ చైర్మన్ కూడా అప్రిషియేట్ చేశారు. ఇలాంటి ప్రక్రియపై దృష్టి సారించడం అభినందనీయమైన అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. యూపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదనేది సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందనేది కూడా యూపీఎస్సీ తెలిపింది. అందులో భాగంగానే గతంలో తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున పేపర్ లీకేజీలు కావడం, అలాంటి పేపర్ లీకేజీలు కాకుండా టీఎస్పీఎస్సీలో అసలు రాజకీయ ప్రమేయం లేకుండా ఉండేందుకు ఒక గట్టి కసరత్తునైతే తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఈ నిన్న ఢిల్లీలో ఉన్న యూపీఎస్సీ చైర్మన్ తోని సుమారు గంట పాటు చర్చించారు. 2024 డిసెంబర్ కల్లా 2 లక్షల ఉద్యోగాలను నియమించడమే తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఇప్పుడు ప్రధాన అస్త్రం అని చెప్పాలి. ఉద్యోగుల ఉపాధి కల్పించాలని యువతకు పెద్ద ఎత్తున ఇప్పటికే ఉద్యోగాలు రాసి పేపర్ లీకేజీలతో వారంతా కూడా ఎగ్జామ్స్ అన్ని కూడా ఇప్పటికే వాయిదా పడిన నేపథ్యం ఖచ్చితంగా తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు యూపీఎస్సీ తరహాలోనే పేపర్ తయారీ కావచ్చు, లీకేజీల అంశం బయటికి రాకుండా ఉండేందుకు, లీకేజీలు ఎక్కడ కూడా కాకుండా వాటికి రాజకీయ ప్రమేయం అంటకుండా ఉండేందుకు అనేక చర్యలు చేపడుతూ అందులో భాగంగానే యూపీఎస్సీ చైర్మన్ ని కలిశారు. పకడ్బందీగా మరో 3 నెలల్లోపే పకడ్బందీగా దీని కార్యాచరణ రూపొందించి కొత్త టీఎస్పీఎస్సీ బాడీని తయారు చేసి అందులో ఎవరు కూడా రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను అదేవిధంగా కమిటీ సభ్యులను కూడా నియమించి ఒక యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీని అమలు చేసేందుకైతే తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే నిన్నంతా కూడా దాదాపు సుదీర్ఘంగా అనేక అంశాలపై చర్చ జరిపారు. అనేక సలహాలు సూచనలు కూడా యూపీఎస్సీ నుంచి తీసుకున్నారు. ఇక ఎప్పటిలోపు అమలు చేస్తారని చూడాల్సి ఉంటుంది. అంటే టార్గెట్ ఈ ఏడాది 24 డిసెంబర్ వరకు ఈ ఏడాది డిసెంబరు 2024 వరకు దాదాపు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి, పరీక్షలు నిర్వహించాలనేది ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న అధికారులతోని కూడా దాదాపు అన్ని అంశాలపై అయితే చర్చించారు. ప్రియాంక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.